ఇప్పటికి 17 సంవత్సరాలుగా పత్రి గారితోటి 10 ఇయర్స్ సార్ తోటి నేను చేసిన జర్నీ 2008 నుంచి 2022 వరకు చేశాను. ప్రతి నిమిషం కూడా ఒక ఇంటలెక్చువల్ జర్నీ. అది మామూలు జర్నీ కాదది. ప్రతి క్షణం నేర్చుకోవడమే పత్రి గారి దగ్గర నుంచి. అయితే ఎప్పుడైతే నాకసలు ఏమి తెలవని దాన్ని నన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారో సారు ఎడిటర్ పోస్ట్‌లో, అప్పుడు నేను ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే నాకర్థమైందేంటంటే, దీనికి కావాల్సిన ట్రైనింగ్ అంతా నా చిన్నతనం నుంచే నాకు జరిగింది అని మాత్రం నాకర్థమైంది. ఎలా అంటే, మా నాన్నగారు వెటర్నరీ డాక్టర్‌గా జాబ్ చేసేవారు. ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే మా ఇంటి దగ్గర ఒక లైబ్రరీ ఉండేది. నాకేమో పుస్తకాలు చదవడం అనేది ఇంట్రెస్ట్. ఎక్కడ పుస్తకం చదివినా చదువుతూనే ఉండేదాన్ని ఎక్కడ దొరికినా గాని. దానికి తోడు మా నాన్నగారు ఏం చేసేవారంటే, న్యూస్ పేపర్ గూడా లైబ్రరీ నుంచి తీసుకొనొచ్చిన తర్వాత ఊరికే ఏదేదో చదువుతుంటే, "అలా కాదు బేటా, దీంట్లో ఉన్న ఎడిటోరియల్‌ని చదువు నువ్వు. ఎప్పుడు కూడా ఎడిటోరియల్ చదువు. ఎడిటోరియల్ చదివితే ఆ పత్రిక యొక్క క్రెడిబిలిటీ నీకు తెలుస్తది. దాని యొక్క వెయిట్ ఏంటో నీకు తెలుస్తది. దట్ కమ్స్ ఫ్రమ్ ఎడిటర్స్ హార్ట్" అని చెప్పారనమాట. అట్లా నాకు సెవెంత్ క్లాస్‌లోనే మా నాన్నగారు ఎడిటోరియల్ చదవడం అలవాటు చేశారు. పత్రి గారు మనం ఏం మనం ఏం చేయాల్సినందుకు మనం ఈ భూమి మీద పుట్టామో తెలుసుకొని, ఆ పని అప్పగిస్తారనమాట ఎవరికైనా గాని. అదొక్కటి నమ్మితే చాలు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. ఇది నా సూత్రం అనమాట. మాస్టర్‌ని ఫాలో కావడమే మనం చేయాల్సిన పని. పత్రి గారి యొక్క సందేశాలు. అది దానిని మించినది ఏది లేదా మ్యాగజైన్‌లో. ఎందుకంటే పత్రి గారు మనకు తెలిసినలాగానే అనిపిస్తది ఆ విషయం. కానీ సార్ చెప్పింది వింటూ, వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటదంటే అసలు ప్రతి ఒక్కటి మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసే ఆహ్, గ్రేట్ సందేశాలన్నమాట. మెసేజెస్ పత్రి గారివన్నీ. కాబట్టి నాకు పత్రి గారి యొక్క మెసేజెస్‌ని స్క్రిప్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రం జరుగుతా ఉంటాయి కదా! సారు 11 రోజులు రోజు మార్నింగ్ మెసేజెస్ ఇచ్చేవాళ్ళు. సో, రిపోర్ట్ ఎవరైనా రాయనియండి. సారు మెసేజెస్ మాత్రం నేనే చేస్తాను అని చెప్పి అడిగి మరి తీసుకొని చేసేదాన్ని. అండ్ ఒక్కొక్క మెసేజ్‌ని కనీసం 100 సార్లు వినాల్సొచ్చేదనమాట. అంత డెప్త్‌లో ఉంటాయన్నమాట పత్రి సారు చెప్పే విషయాలు. అసలు ఇది ఇంకా దానికి మళ్ళా మనకు మళ్ళా క్వెషన్స్ రావన్నమాట సారు చెప్పే వాటికి. సో, అలా ఎన్నో విశేషాలున్నాయి.